ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇంద్ర క్రియేషన్కి స్వాగతం అండి. వాళ్ళు వచ్చేసి నేను సాదా బ్లౌజ్ కటింగ్ చూపిస్తా ఫ్రెండ్స్. వచ్చి బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తా, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ పీస్ కదండి. ఈ బ్లౌజ్ పీస్ను ఇట్లా మీకు గోటు లాగా కనిపిస్తుందా? ఈ గోటు లాగా ఉండేటివి రెండు ఇట్లా విడివిడి ఇటు సైడ్ వేసుకోవాలి. ఇట్లా జాయింట్ అనేది మన సైడ్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఆమె ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ సైజ్ బ్లౌజ్ తీసుకోవాలి. ఈ సైజ్ బ్లౌజ్ తీసుకొని మీకు వివరంగా చూపిస్తా చూడండి. ఇట్లా మలుచుకోవాలి, కనిపిస్తుందిగా మీకు. బ్యాక్ పార్ట్ మాత్రమే పట్టుకోవాలి. పట్టుకొని ఈ మధ్యకు నెక్కు మధ్యకి ఇట్లా మలుచుకున్న తర్వాతకి దీన్ని ఇట్లా పట్టుకోవాలి. కనిపిస్తుంది కదా. ఇట్లా పట్టుకున్న తర్వాతకి మనం ఏం చేయాలంటే మీరు చూడండి, ఇంకో ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ నేను వదిలిపెట్టినవి ఉన్నాయి చూడండి. ఇగో ఇది వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ వచ్చే డాట్స్ కండి. ఇక్కడ కనిపిస్తుంది ఈ డాట్స్ కోసం ఈ రెండు వదిలిపెట్టిన తర్వాత ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. కనిపించిందా? ఈ రెండు డాట్స్కి వదిలిపెట్టుకొని ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాక, ఇంకా అట్లా మార్కింగ్ చేసేసుకున్నాక దీన్ని ఇది చూడండి. సైజు బ్లౌజ్ ఎట్లా ఉంటే అట్లనే రావాలన్నప్పుడు మనం ఆ సైజు బ్లౌజ్ తీసుకొని మనము మార్కింగ్ చేయాలి. కింద కొంచెం స్టిచ్చింగ్ వదిలిపెట్టేసి ఇక్కడ కొంచెం వదిలిపెట్టేసిన తర్వాతకి ఇప్పుడు మనం ఏదైతే మధ్యకు మలిచినామో చూడండి, ఇట్లా ఈ మధ్యకు మలిచింది ఉందా, దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ వదిలిపెట్టేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ స్టిచ్చింగ్ వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టేసి ఇక్కడ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. కనిపిస్తుందా? ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్ తీసుకున్నాం కాబట్టి దీనికి కొంచెము మళ్ళీ పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యన వచ్చేది మనకు కరెక్ట్ వస్తుంది. ఈ పైన వచ్చేది స్టిచ్చింగ్, కింద వచ్చేది స్టిచ్చింగ్, ఓకేనా. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏమేమి వచ్చింది మనకు? నడుము వచ్చేసింది, ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గరది వచ్చేసింది, ఇక్కడ సంక దగ్గరది ఆమ్ రౌండ్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం ఒక బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇట్లా తీసుకోవచ్చు. లేదు మాకు పట్టుకోవడం కొంచెం క్రాస్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఇట్లా అయితే ఇట్లా వచ్చేస్తుంది మనకి. కింద స్టిచ్చింగ్ వదిలిపెట్టేసి ఇక్కడ మార్కింగ్ చేసుకొని పైన ఇట్లా గీసుకోవాలి. ఇట్లా లేదు అనుకున్నారనుకోండి, టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని ఇట్లా పెట్టేసుకోండి. బ్లౌజ్ను ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ ఉంటుంది చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి టేప్ తోటి ఇట్లా తీసుకోండి. మనకు 15 ఇంచులు వచ్చేసింది. అంటే ఆ స్టిచ్చింగ్ ఈ స్టిచ్చింగ్ కాకనే మనకు పొడవు వచ్చేసి 15 ఇంచులు వచ్చింది. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసుకొని ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు చూసుకుందాం. మనకు కూడా కరెక్ట్ 15 ఇంచులు వచ్చింది. కనిపిస్తుందా మీకు? నేను సైజ్ బ్లౌజ్ తోటి కొలిస్తే కూడా అంతే వచ్చింది. మనకి 15 ఇంచులు వచ్చింది. పెట్టేసుకొని అక్కడ మార్కింగ్ చేసుకుందాం. కింద స్టిచ్చింగ్, పైన స్టిచ్చింగ్ పెట్టేసుకున్న తర్వాతకి షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టేసుకోండి. కొంతమందికి షోల్డర్లు వెడల్పు ఉండడం ఇష్టం ఉండదు, కొంతమందికి ఏమో నచ్చుద్ది, కానీ కొంతమందికి బాగా వెడల్పు వస్తే నచ్చదండి. నేనైతే 5 ఇంచెస్ పెడతాను. ఇట్లా పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాతకి దీనికి 6 ఇంచెస్ వచ్చి మార్కింగ్ చేసుకోవాలి ఆమ్ రౌండ్, ఓకేనా. చేసేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనము ఇట్లా మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఎంత వచ్చిందో నడుము దగ్గర చూద్దాం. నడుము దగ్గర వచ్చేసి మనకి 10.5 వచ్చింది. 10.5 కొంచెం ఎక్కువ వచ్చింది, 11 వచ్చింది. ఇక్కడ వచ్చేసి 11 ఇంచులు వచ్చింది. అంటే ఇక్కడ నడుము దగ్గరికి వస్తా అంటే ఒక 1/4 ఇంచు తక్కువ రావాలి, ఇక్కడ కొంచెం సంక దగ్గర ఎక్కువ రావాలి అండి. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది మంచిగా కూర్చుంటుంది. ఇంకొకటి ఏంటంటే చిన్న టిప్స్ అండి. ఇక ఇక్కడ కరెక్ట్ మనము ఇక్కడ ఏమన్నా క్రాస్ ఉన్నదా తీసేసిన తర్వాతకి ఈ నడుము దగ్గరికి వచ్చిన తర్వాతకి ఇక్కడ కొంచెం క్రాస్ తీసేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ అనేది మంచిగా కూర్చుంటుంది. ఇక్కడ ఎంత అయితే వచ్చిందో ఇక్కడ అంత పెట్టుకోవద్దు. ఇక్కడ 11 వచ్చింది అనుకోండి, ఇక్కడ 11 పెట్టుకోండి. మంచిగా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది, నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా లైన్ కొట్టేసుకున్నాక చూడండి, మీకు కనిపించడం కోసం నేను ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇది కూడా మార్కింగ్ చేసుకోవాలి. చేసేసుకున్నాం కదా. చేసేసుకున్న తర్వాతకి ఇక్కడైతే మనకి ఎంత వచ్చిందో ఇక్కడికంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్కువ రావాలండి, ఓకేనా. అర్థమైందిగా మీకు. ఇక్కడ షోల్డర్ ఎంత వస్తే ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోండి.
అప్పుడు బ్లౌజ్ మంచిగా కుదురుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 పెట్టుకోండి. ఈ రెండింటి మధ్యన ఒక ఇట్లా లైన్ తీసుకోండి. రెండింటి మధ్యన రావాలి మనకి. ఓకేనా. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకోండి. ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో దాన్ని ఇట్లా కలిపేసుకోండి. ఇంకా మీకు ఏమి ఇబ్బంది ఉండదండి, వచ్చేస్తుంది. అయిపోయిందా? ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, బ్యాక్ పార్ట్కి ఇది వచ్చి పొడవు వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి నడుము వచ్చేసింది. ఇక్కడ సంక దగ్గర వచ్చేసింది కిందికి. ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది మనకు కరెక్ట్ కావాల్సింది ఇక్కడ నెక్కు. ఈ నెక్కు దగ్గరనే షోల్డర్స్ అనేటివి జారిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. ఎంత పొడవు పెట్టుకున్నా కానీ షోల్డర్స్ జారకుండా చూసుకోవాలండి బ్లౌజ్ను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ పెడుతున్నానండి. 2 ఇంచెస్ పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టుకుందాం. ఓకేనా. కిందికి వస్తా అంటే వెడల్పు చేసుకోవాలి. పైకి పోతూ ఉంటే వెడల్పు తగ్గాలండి. ఎప్పుడైనా నెక్కు తగ్గినట్లయితే ఏమవుతుందంటే మనకు షోల్డర్ అనేది జారకుంటూ ఉంటుంది. చూడండి, ఇట్లా కిందికి వస్తా అంటే వెడల్పు రావాలి నెక్కు. దీన్ని ఇక్కడ మీరు ఎంత షేప్ చేసుకుంటారో అంత షేప్ చేసుకోండి. ఓకేనా. ఇట్లా ఇప్పుడు ఈమె బ్లౌజ్ తీసుకోవాలి. మనము బ్లౌజ్ తీసేసుకొని చూడండి, ఈ 2 షోల్డర్లు ఉన్నాయి కదా, ఈ 2 షోల్డర్ని ఇట్లా పట్టేసుకొని ఇక్కడ మనకి బ్యాక్ నెక్ దగ్గర సగానికి ఇట్లా పట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి పలకగల్లను రౌండ్ గల్ల షేప్ లాగా తీసి ఆమె నెక్ ఎంతకైతే సరిపోతుందో అంత కట్ చేసేసుకోవాలి. ఓకేనా. చూడండి, దీన్ని ఇట్లా తిప్పుకుంటూ పోవాలి. పోతే మనకు వచ్చేస్తుంది. ఇట్లా కరెక్ట్ మనకు బ్లౌజు సరిపోతుంది. ఓకేనా. ఇట్లా వచ్చేసింది అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఈ లైన్ ఇట్లా ఉంది కదా, దీనికంటే ఒక కొంచెము ఇట్లా పెట్టి వేసుకోవాలి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ కూడా వస్తుంది కాబట్టి. దీనికంటే మనం వెడల్పు కట్ చేసినాం అనుకోండి, షోల్డర్స్ అనేటివి జారిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా. అర్థమైంది కదండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు క్రాస్ తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పుడైనా కానీ ఈ షోల్డరు తగ్గించి పెట్టుకోవాలండి. ఇక్కడ 5 ఇంచెస్ పెట్టేసినాం అనుకో, ఇక్కడ 5.5 ఒక 1/2 ఇంచ్ అయినా ఇక్కడ పెంచుకోవాలి. ఇక్కడ వచ్చేసి మధ్యన 1.5 పెట్టేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటే ఇక్కడ 2.5 పెట్టుకోవాలండి. ఓకేనా. షోల్డర్స్ అనేటివి జారకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. ఓకేనా. ఇట్లా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాతకి ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని చూడండి వచ్చేసింది మనకి. ఇక్కడ వచ్చి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. బాగా వెడల్పు దిగిన షోల్డర్స్ ఏమవుతుందంటే మళ్ళీ మనకు స్టిచ్చింగ్ వచ్చేటప్పటికి వస్తుంది కాబట్టి కొంచెం తగ్గించి పెట్టుకుంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఒక 1/2 ఇంచ్ జరుగుతుంది కాబట్టి తగ్గించి కట్ చేసుకోవాలండి. షోల్డర్స్ ఎందుకు జారుతాయంటే బాగా నెక్కు తెంపడం వల్ల షోల్డర్స్ అనేటివి జారిపోతూ ఉంటాయండి. ఓకేనా. వచ్చేసిందా బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి మనకి చూడండి, మీకు చూపిస్తా ఎట్లా వస్తుంది. ఓకేనా. ఇక్కడ షోల్డర్ అనేది తక్కువ ఉండాలి. ఇక్కడికి వస్తా అంటే వెడల్పు రావాలి. అప్పుడు మనకు స్టిచ్చింగ్ అయిపోయేటప్పటికి ఎట్లా వస్తుంది అంటే ఇంత పోతుంది, పాదం మందం పోతుంది కదండి. చూడండి ఇట్లా వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనకు స్టిచ్చింగ్ వస్తుంది. ఇప్పుడు మనకు వెడల్పు అనేది ఎక్కువ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇట్లా అయిపోయిన తర్వాతకి మనం వచ్చేసి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఎప్పుడైనా చూసుకొని కట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 4 ఇంచెస్ పెట్టుకోండి. పొడవు వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోండి. 4 ఇంచెస్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది.
అటొక్క పావించు ఇటొక్క పావించు వెడల్పు పెట్టుకోవాలి. 4 ఇంచులు వచ్చేసి మనము పొడవు పెట్టుకోవాలి. ఓకేనా, ఇట్లా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నడుము అనేది పట్టేసినప్పుడు లేవకుంటూ ఉంటుంది. ఇట్లా వస్తుంది, ఇట్లుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. ఇది బ్యాక్ పార్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.